హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేడి. ఈ తమ్నైల్ చూశారు కదా, విశాఖపట్నంలో జరిగింది నా మధ్యాహ్నం ఆదివారం. ఇది భయంకరమైన సంఘటన, మానవ జాతి తలదించుకునే పరిస్థితి ఇది. ఎందుకంటే ఇది అక్రమ సంబంధం బేసికల్లీ. ఆ అమ్మాయి పేరు మోనిక, 29 ఇయర్స్. పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందంట, పెళ్లి కాలేదు ఇంకా. అతను నావీ ఆఫీస్లో ఒక టెక్నికల్ టీంలో పనిచేస్తున్నాడు. అతని పేరు రవీందర్. నిన్న మధ్యాహ్నం ఆమె అతని ఇంటికి వచ్చింది. విశాఖపట్నంలోని గాజువాక ఏరియా ఎల్వీ నగర్లో ఉన్నాడు అతను పిలిచాడు రమ్మని ఇంటికి. అతను రవీంద్ర ఒక భార్య అయితే ప్రెగ్నెంట్ అని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె లేదు. ఈ అక్రమ సంబంధం వల్ల ఆమె విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకి తీరని క్షోభ మిగిల్చింది. అసలు ఏం జరిగింది అంటే 2020లో కోవిడ్ టైంలో వీళ్ళిద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం అయింది. అప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నారు ఇద్దరు. ఆ తర్వాత అతనికి పెళ్ళైపోయింది. మళ్ళీ ఆ అమ్మాయికి ఈ మధ్యనే మ్యాచ్ సెట్ అయింది. అతను పెళ్ళైపోయి వాళ్ళ వైఫ్ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది. సరే, ఆ అమ్మాయికి తర్వాత అతను 3.5 లక్షలు ఇచ్చా అని చెప్తున్నాడు. అమ్మాయి డబ్బులు అడుగుతా ఉంది, బెదిరిస్తుందని చెప్పి అంటున్నాడు. సరే, ఈ డిస్టర్బెన్స్ అంతా ఉంది కదా, ఇప్పుడు ఒకసారి సెటిల్ చేసుకుందాం, ఫ్యూచర్లో మళ్ళీ అతను ఉద్యోగానికి ప్రాబ్లం అయితే ఇట్లా బెదిరిస్తూ ఉంటాయి అమ్మాయి అని అతని వర్షన్ ఇది. అతను డిసైడ్ అయిపోయి అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్పాడు, మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఆ అమ్మాయి వచ్చింది ఇంటికి. నిన్న అపార్ట్మెంట్ వచ్చినాక ఇద్దరు కొంచెంసేపు బాగానే గడిపారు. ఆ తర్వాత అతను గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో. ఆ అమ్మాయి మళ్ళీ డబ్బులు అడిగింది. సో అతను ఈ డబ్బులు అడగడం వల్ల ఇది ఫ్యూచర్లో కూడా తన కొంప ముంచేటుంది, ఈ అక్రమ సంబంధం ఈ అమ్మాయి బెదిరిస్తూ ఉంటుందేమో, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఉద్యోగం స్పాయిల్ అయిపోద్ది అని చెప్పి ఆలోచించి అతను ముందుగా ప్రిపేర్ అయ్యాడు. కత్తి అయి తెచ్చుకున్నాడు బయట. సో అమ్మాయిని కత్తితో పొడిచాడు. అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసినాక మళ్ళీ తర్వాత అన్ని పార్ట్స్ వేరు చేశాడు. బాడీ పార్ట్స్ని 5 ముక్కలుగా నరికాడు. 5 ముక్కలుగా నరికి తలని ప్లస్ ఆ ఫోన్ దాన్ని తీసుకెళ్ళి బయట అక్కడ పడేసి కాల్ చేశాడు. ప్లస్ మిగతా పార్ట్స్ అన్ని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఒక మూటలాగా. సో ఎవరు లేరు ఇంట్లో. సో ఈ అక్రమ సంబంధాలు ఎప్పటికి కూడా ఇలానే అవుతాయి. ఏదో ప్రాణాలు పోవాల్సిందే, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ. ఎందుకంటే ఆ బంధంలో శాంక్టిటీ లేదు, ఆ బంధానికి విలువ లేదు. ఎందుకంటే అది టెంపరీ అడ్జస్ట్మెంట్ కాబట్టి అది కలకాలం ఉండదు ఎప్పుడు కూడా. సో ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కూడా మనం ఈ క్షణికావేశాలకు కానీ లోనైపోయి మనం మన తల్లిదండ్రులను విస్మరించి మనం ఇట్లాంటి వాటిలో ట్రాప్ అయిపోయి ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి. సో ఇతని గురించి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఎవరికైనా తెలియదు. అతను డీసెంట్గా వస్తాడు పోతుంటాడు, అతని పైన ఆయన చేసుకుంటాడు, మాకు తెలియదు. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చింది కానీ మేము గమనించలేదు అంతా అని చెప్పారు. సో ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనకి ఏం జరుగుతుందో సమాజం తెలియట్లేదు. మన అపార్ట్మెంట్లో ఉండే మనకు తెలియట్లేదు, వేరే ఫ్లాట్లో ఏం జరుగుతుందో. అలా అయిపోయింది కల్చర్ ఇప్పుడు. సో ఇతను ఆ అమ్మాయి తల సెపరేట్ చేసేసి బయట తీసుకెళ్ళి కాల్ చేసినాక మిగతా పార్ట్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టినాక ఈ కూడా తర్వాత చిన్నగా బయట అక్కడ కనబడకుండా కాల్ చేద్దాం అనుకున్నాడు ప్లాన్. సాక్ష్యం లేకుండా చేద్దాం అనుకున్నట్టున్నాడు. సో తర్వాత జరిగింది, అతను వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయగానే అతను కంగారు పడ్డాడు. ఎందుకంటే రేపు తెలిసి కూడా సాక్ష్యం మనం చెప్పలేదు అంటే ఈ విషయం ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పుడు మనం చెప్పపోతే మన మీద కూడా చుట్టుకుంటుంది అది. సో అతను ఆ ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్ ఇమీడియట్గా అతనికి చెప్పి పోలీస్ చెప్పని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ చెప్పాడు, అతని ఫ్యామిలీకి. సో అతను అలర్ట్ చేసి పోలీస్ కంప్లైంట్ అని చెప్పాడు. సో దాంతో ఈ రవీంద్ర వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని చేసి ఒప్పుకున్నాడు నేరని. పోలీసు వెళ్ళి చెక్ చేసి అతన్ని చెప్పిన చోట గుర్తించారు. ఆ మొండెము ఆ ఫోన్ కలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న బాడీ పార్ట్స్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఒక తల్లిని కూతురు చంపేసి ఒప్పుకోలేదు తన ప్రేమకని చెప్పి ఇంట్లో పాతి పెట్టాలనే 1 సంవత్సరం నుంచి. ఇప్పుడు ఇతను పిల్లలు చంపేశాడు. ఓ పక్కన మొగుడు భార్యలు చంపుతున్నాడు, భార్య మొగుడు చంపుతుంది, కూతురు తల్లిని చంపుతుంది, మళ్ళీ తండ్రిని కొడుకు చంపుతున్నాడు. ఘోరం అయిపోయిన సమాజంలో సంబంధాలు విలువ లేకుండా అయిపోయాయి. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండదు ఇంటనే మనకు కంపరంగా ఉంది, భయం వేస్తుంది కూడా. సో మీ అందరూ దయచేసి ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లోకి వెళ్లకుండా, అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా లీగల్గా నీతిగా నిజాయితీగా సమాజంలో బతికి 4 రోజులు కూడా సుఖ సంతోషాలతో బతకండి. ఎటువంటి ట్రాప్లో పడద్దు, ఎటువంటి మాయలో పడద్దు, ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయి పరస్పర అంగీకారంతో ఆ సాక్ష్యాలు ఆ డాక్యుమెంట్స్ ఏమన్నాయో, ఆ ప్రూఫ్స్ ఏమన్నాయో అవన్నీ కూడా అండర్స్టాండింగ్తో తీసుకొని బయటపడండి. అంతేగాని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో అతనికి పెళ్ళైపోయినా కూడా ఈ అమ్మాయి ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా పెళ్లి సెట్ అయింది, అయినా కూడా కంటిన్యూ చేస్తుంది. ఇది చాలా చాలా తప్పు. అతను పెళ్ళైపోయినాక వదిలేయాల్సింది, అతను కానీ ఆమె కానీ వదిలేయాల్సింది. ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇప్పుడు ఇలానే ఎండ్ అవుతాయి. అతను చచ్చిపోవడం చచ్చిపోవడం జరుగుతుంది. సో జీవితాలు నాశనం అయిపోతాయి. ఎన్ని జీవితాలు నాశనం ఇక్కడ? అతని తల్లిదండ్రులకు శోభ, అతని భార్యకి శోభ. ఇప్పుడు అమ్మాయి బయట సమాజంలో తిరగలేదు, పాప పుట్టిందంట, ఆ పాప కూడా చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ నాన్న చేసే లైఫ్లో అని చెప్పి తెలిస్తే. ప్లస్ ఈ అమ్మాయి సైడ్ వాళ్ళ అమ్మ నాన్నకు శోభ, వాళ్ళ సిస్టర్ బ్రదర్స్ వాళ్ళకి శోభ, ఎంతమంది మానసిక శోభ చూడండి ఈ విషయంలో. సో దయచేసి ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లోకి, అక్రమ సంబంధాల్లో దిగద్దు. వాళ్ళ తలవంపులు తెచ్చుకోకూడదు ఫ్యూచర్లో మన వల్ల, మన సిబ్లింగ్స్, మన తల్లిదండ్రులు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.